ప్రకాశం బ్యారేజీ ఇంజనీర్ వి కృష్ణారావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం బ్యారేజీకి వరద వల్ల కొట్టుకొచ్చిన బోట్ల పని అయితే ఇక్కడ డిస్ట్రాక్ట్ చేసే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. మనతో మాట్లాడతాకి సీనియర్ ఆఫీసర్ వాటర్ రిసోర్సెస్ సంబంధించిన కృష్ణారావు గారు మనతో ఉన్న ఆయన అడిగి మరిన్ని సార్ చెప్పండి సార్, ఇక్కడ చూస్తూ ఉంటే పరిస్థితి ఎప్పటికీ క్లియర్ అయిపోయే అవకాశం ఉన్నది, ఈ బోటులను ఎప్పటికీ తొలగించే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఉన్న అండర్ వాటర్ టీము మెంబర్స్ వచ్చి వాళ్ళ టీము వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళు నీళ్ళలోకి దిగి పరిశీలించారు బోటు ఎక్కడెక్కడ ఇరుక్కుందో ఏంటో చూశారు. కట్ చేసి తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎక్విప్మెంట్ అంతా కిందకి పంపిస్తున్నారు. కట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా జస్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. సార్ చూస్తూ ఉంటే 3 బోట్లు కూడా ఒకదానికి ఒకటి కలిసి ఉండటం వల్ల అక్కడ పనులకు ఆటంకం జరిగే విధానం ఉందని ఇక్కడ తెలుస్తుంది. మీ బోట్లు విడగొట్టి చేస్తారా, లేదంటే ఒక్కొక్క బోట్ని ఎలా చేయాలి? అంటే అవి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి కొట్టుకుని డిస్టర్బ్ అయినాయి. వచ్చినప్పుడు 3 కలిసి వచ్చినాయి. ఇప్పుడు మీకే కనపడుతున్నాయి. ఒకటి అక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి మునిగిపోయింది. కాకపోతే ఇంటర్నల్గా ఆ ఎడ్జిలో ఈ ఎడ్జిలో అన్నీ ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆ ఫ్యాన్లు ఉంటాయి, ఆ ఫ్యాన్లు కింద దిగిపోయి ఉన్నాయి. వాటి వల్ల పట్టేస్తున్నాయి. మేము నిన్న ప్రయత్నం చేసాం. 2 పెద్ద క్రేన్లు తీసుకొచ్చి ఇక్కడ చైన్ పుల్లీ బ్లాక్ చేసి మేము సక్సీడ్ కాలేకపోయాం. ఇక ఇంతకుముందు వైజాగ్లో పులిచింతల ప్రాజెక్టులోను, తర్వాత బయట బోట్లు మునిగిపోయినప్పుడు మధ్యప్రదేశ్లోను బలిమల డ్యామ్ దగ్గర అక్కడ చేసిన అనుభవం ఉన్న వాళ్ళు పిలిపించారు. వాళ్ళు వచ్చి నీళ్ళలో దిగి లోపలికంతా ఆక్సిజన్ సిలిండర్ అవి పెట్టుకుని దిగి లోపలికి వెళ్ళి చూసి వచ్చి అది తీయటానికి కట్ చేసి తీయటమే మేలు అని చెప్పారు. దాని ప్రకారం కట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారుగా ఎంతమంది పనిచేస్తున్నారు సార్? ఈ పని కంప్లీట్ అవడానికి ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? టోటల్గా ప్రకాశం బ్యారేజీని కవర్ చేయడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? దాదాపుగా 10-15 మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, బెక్కం వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. అందరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు కటింగ్కి ప్రయత్నం జరుగుతుంది. ఒకటి కట్ చేయటం తెలిస్తే ఆ అనుభవంతో మిగతా ఎంత టైం పడుతుంది ఏంటనేది చెప్పగలం. ఓకే, ఇది పరిస్థితి. ఇక్కడ చూస్తూ ఉంటే బోట్లు అయితే కొట్టుకురావడం వల్ల వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే అక్కడ చాలా సమయం తీసుకుంటుంది. ఇక్కడ 10-15 మంది అయితే ఎక్కువగానే కష్టపడుతున్నారు. బలిమల నుంచి వచ్చిన వాళ్ళు, గతంలో ఈ పనిలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో ఏదైతే బోట్లు పడిపోయినాయో వాటిని కట్ చేసి తీస్తామని ఇక్కడ సీనియర్ ఆఫీసర్ వెంకటకృష్ణ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో ప్రవీణ్, నెంబర్ 1 న్యూస్, ప్రకాశం బ్యారేజ్ నుంచి.